అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అన్నమాయలా ఉన్నారు. అందరూ బాగున్నారా? ఈ బాల్స్ ఏంటని చూస్తున్నారా? సో నేను మొన్న కొబ్బరి ముట్టిల కర్రీ చేసిన అనమాట. సో అదే మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా. జనరల్గా మనకి పండగలైనా ఏదైనా పూజలైనా కొబ్బరి కొడతాం కదా, కొబ్బరికాయ. సో ఆ కొబ్బరి చిప్పలతో జనరల్గా మనం కొబ్బరి పచ్చడి లేకపోతే కొబ్బరి లడ్డు అట్లా చేసుకుంటాం కదా. సో నేను ఫస్ట్ టైం ఇట్లా కొబ్బరి ముట్టిలు చేస్తున్నాను అనమాట. దానికోసం కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నా. దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అండ్ 2 చెంచాలు మన శనగపిండి వేసి మంచిగా కలుపుకున్నా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ముద్ద రౌండ్ బాల్స్ అయ్యేటట్టు ఆ కన్సిస్టెన్సీ వరకు కలుపుకున్నాను అనమాట, ముద్దలాగా. సో ఇట్లా మనం ముద్ద చేస్తే బాల్స్ చేస్తే ఇట్లా మంచిగా విడిపోకుండా మంచిగా రావాలన్నట్టు అట్లా అంతవరకు మంచిగా వాటర్ కొన్ని యాడ్ చేస్తూ ఇట్లా కలుపుకొని బాల్స్ చేసుకోవాలి. ఎన్ని బాల్స్ అసలు అన్ని బాల్స్ చేసుకొని అది పక్కన పెట్టుకోండి. దెన్ ఒక ప్యాన్ తీసుకుని అయితే ఫస్ట్ నేను ఏం చేసిన, ఇదే ప్యాన్లో ఆనియన్స్ అండ్ టమాటోస్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు వేసి అది చుట్టుపట్లాడినాక ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2 బిగ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నాను అనమాట చాపర్లో. సో అది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. సో నాకు టమాటో డైరెక్ట్గా అంటే పచ్చి టమాటో గ్రేవీ వేస్తే నాకు నచ్చదు అనమాట. సో అందుకని గ్రేవీ కోసం ఒక 4-5 టొమాటోస్ అండ్ ఒక ఆనియన్ తీసుకుని ఫ్రై చేసి చల్లారబెట్టుకున్నాం. అది తర్వాత చల్లారనాక గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట. దెన్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి అది కూడా మంచిగా ఆనియన్ అంతా మగ్గినాక మూత పెట్టాలి. ఈ లోపు మనం చేసుకున్న కోకోనట్ బాల్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఒకసారి స్టీమ్ కూడా చేద్దామని అనుకున్నా. నెక్స్ట్ టైం చేసినప్పుడు స్టీమ్ చేస్తా. ఈసారి అయితే ఇంకా మార్నింగ్ టైంలో చేసిన ఇంకా హడావిడి అనేసి ఇంకా డీప్ ఫ్రై చేసిన అనమాట. సో దాన్ని ఇక్కడ ఆనియన్స్ మంచిగా మగ్గినాక ఇప్పుడు నేను చెప్పిన టొమాటో ప్యూరీ ఉంది కదా, ఆనియన్ టొమాటో ప్యూరీ, ఇది ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట, ఉడకనివ్వాలి మళ్ళీ. సో ఇక్కడ మన కోకోనట్ బాల్స్ రెడీ అయిపోయినాయి, కొబ్బరి ముట్టీలు. సో ఇవి రెడీ అయిపోయినాయి అనమాట. కొంచెం డార్క్ అయినాయి. సో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని, చిక్కగానా మరీ లూజ్ అయినా చూసుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా మసులుతున్నప్పుడు ఇంకా మనము ఇప్పుడు గ్రేవీకి సరిపడా కారం, ఉప్పు, ఇంకేమైనా గరం మసాలా ఉంటే అది కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇక్కడ నేను కారం ఎక్కువనే వేసిన అండ్ స్పూన్ ఉప్పు, దెన్ గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా ఉంది, అది కూడా వేసిన అనమాట. వేసి మంచిగా కలుపుకున్నా. మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు మంచిగా ఉడకనివ్వాలన్నట్టు. ఎంత ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడ సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండి మళ్ళీ ఇంకోసేపు మూత పెట్టేయాలి. దెన్ ఒక 5 minutes ఉడికినాక మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ పైకి తేరినట్టు అవుతుంది. అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముట్టీలు ఉంటాయి కదా, సో ఆ కొబ్బరి ముట్టీలు ఇందులో వేసి మంచిగా సోక్ అవ్వనివ్వాలి. మంచిగా టమాటో గ్రేవీ అంతా గుంజుకొని మంచిగా జ్యూసీ అవుతుంది కాబట్టి, సో అట్లా అది వేసినాక ఒక 5 minutes మళ్ళీ స్టవ్ పెట్టేసి ఇంకా బంద్ చేయొచ్చు అనమాట. అంతే, ఈజీ, చాలా ఈజీ ఉంటుంది అండ్ టేస్టీ ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసినా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.